కడప జిల్లా బైరైటీస్ గనులకు ఫేమస్. మంగంపేటలో బైరైటీస్ గనుల మైనింగ్ ఏనాటి నుంచో సాగుతోంది. మైనింగ్ లీజులు తెలిసిన వారికే ఇచ్చుకోవడం ప్రభుత్వాలలో ఉన్నవారు ఎప్పటి నుంచో చేస్తున్న తంతు. గత వైసీపీ హయాంలో ఈ తంతు ఇంకా శృతి మించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మైనింగ్ లీజ్ ఇస్తే ఇచ్చారు, అందులో కూడా అవినీతి చేయడమే ఇక్కడ దారుణం. బైరైటీస్ లో ఏబిసి గ్రేడ్లుగా మెటీరియల్ మైనింగ్ చేస్తారు. లోతుకెళ్లిన కొద్దీ ఏ గ్రేడ్ మెటీరియల్ వస్తుంది. అంటే ఏ గ్రేడ్ మెటీరియల్ మైనింగ్ కు చెల్లించేది ఎక్కువ, సి గ్రేడ్ కు తక్కువ. మైనింగ్ చేశాక 3 గ్రేడ్ల మెటీరియల్ ఒకే చోట కుప్పలుగా పోస్తారు. కానీ సి గ్రేడ్ ఎత్తుకుపోవాల్సిన కాంట్రాక్టర్ అప్పనంగా ఏ గ్రేడ్ లిఫ్ట్ చేసేస్తున్నాడు. దీనివల్ల వందల కోట్లలో నష్టం ప్రభుత్వానికైతే వస్తోంది. ఇక ఆ లాభం కాంట్రాక్టర్ కు, ఆయనతో లాభాలు పంచుకునే అధికారులకు. అయితే ఈ తంతు గత 5 ఏళ్లుగా నడుస్తోంది. ఎంప్రాడా ఈ కంపెనీ పెద్దదేం కాదు. దీని టర్నోవర్ అంతా కలిపి 50 కోట్లు చూపించారు. అలాంటి కంపెనీకి వరుసగా కాంట్రాక్ట్ సింగిల్ టెండర్ కింద ఇచ్చేస్తున్నారు. మామూలుగా టెండర్ కాస్ట్ లో 10% ఉండాల్సిన ఈఎండీని భారీగా పెంచేసి 50 కోట్లు పెట్టాలని నిబంధన పెట్టేశారు. బ్యాంక్ గ్యారంటీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మిగతా కాంపిటీటర్స్ అంతా ఈఎంటీ పెట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒరిజినల్ గా ఇందులో వచ్చే ఆదాయం తక్కువే. కానీ ఈ పేరుతో కాంట్రాక్ట్ తీసుకుని ఏ గ్రేడ్ ఎత్తుకుపోయి అమ్ముకోవడం వల్ల కాంట్రాక్టర్ కు భారీగా లాభాలు వస్తున్నాయనే ఆరోపణ కూడా ఉంది. విచిత్రం ఏంటంటే గత 5 ఏళ్లుగా గనుల శాఖ ఎండీగా ఉన్న వెంకటరెడ్డితో కుమ్మక్కై ఎంప్రాడా కంపెనీ ఈ పని చేసిందనుకోవాలి. కానీ ప్రభుత్వం మారినా అదే కంటిన్యూ అవడం ఏంటి? పైగా వెంకటరెడ్డి పదవి పోయి విచారణలో ఉన్నారు. అయినా ఇది ఎలా నడుస్తోంది? ఇదే ఎవరికి అర్థం కావడం లేదు. అంటే కంపెనీ ఓనర్ ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ముడుపులు చెల్లించాడా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏ లీడర్, ఏ అధికారి ఈ ముడుపులు తీసుకున్నట్లు? ఈ ప్రశ్నకు సమాధానం ఇంకా దొరకడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను విచారిస్తున్న కూటమి ప్రభుత్వం, వెంకటరెడ్డి అక్రమాలను విచారిస్తున్న సిఐడి ఈ టెండర్ విషయం ఇంకా పట్టించుకోవాలని ఇతర కాంట్రాక్టర్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మునయ్య అందిస్తారు. మునయ్య, చెప్పండి. ఓకే సంజన, కడప జిల్లా బైరైటీస్ గనులకు ఫేమస్. అయితే అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడ్లు మంగంపేటలో బైరైటీస్ గనులు మైనింగ్ ఏనాటికి సాగుతుంది. మైనింగ్ లీజ్ తెలిసిన వారికి ఇచ్చుకోవడం ఇక్కడ ప్రభుత్వాలకు ఉన్న ఎప్పటి నుంచో చేస్తున్న తంతు. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ తంతు శృతి మించిందని అందరికి తెలిసింది. అయితే మైనింగ్ లీజ్ ఇస్తే ఇచ్చారు, అందులో కూడా అవినీతి చేయడమే ఇక్కడ దారుణం. బైరైటీస్ లో ఏ గ్రేడ్లుగా మెటీరియల్ మైనింగ్ చేస్తారు. లోతుకు వెళ్లే కొద్ది ఏ గ్రేడ్ మెటీరియల్ వస్తుంది. అంటే ఏ గ్రేడ్ మెటీరియల్ మైనింగ్ కు చెల్లించేది ఎక్కువ, సి గ్రేడ్ తక్కువ చెల్లిస్తారు. 3 గ్రేడ్ల మెటీరియల్ ఒకే చోట కుప్పలు పోస్తారు. కానీ సి గ్రేడ్ ఎత్తుకోవాల్సిన కాంట్రాక్టర్ అప్పన్నంగా ఏ గ్రేడ్ లిఫ్ట్ చేస్తున్నాడు. దీని వలన వందల కోట్ల నష్టం ప్రభుత్వానికి, లాభం ఆ కాంట్రాక్టర్కు, ఆయన లాభాలు పంచుకునే అధికారులు. ఈ తంతు గత 5 ఏళ్లుగా నడుస్తుంది. ఎంప్రాడా కంపెనీ ఇదేం పెద్దదేం కాదు. దీని టర్నోవర్ అంతా 50 కోట్లు చూపించు. అయితే అలాంటి కంపెనీకి వరుసగా కాంట్రాక్ట్ సింగిల్ టెక్ కింద ఇచ్చేస్తున్నారు. మామూలుగా చెప్పండి, మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో స్కామ్ జరిగింది. సో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది అనుకోవచ్చు. కానీ ఈ ప్రభుత్వంలో కూడా 100 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఈ ప్రభుత్వంలో ఎవరికైనా ముడుపులు చెల్లించారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి మీద అప్డేట్స్ ఏంటి? ఈ ప్రభుత్వంలో కూడా ముడుపులు చెల్లించారా, అదే తంతు జరుగుతున్న వలన
ఈ ప్రభుత్వంలో అతను ముందు పొడుపు చెల్లించాడా అనేది కోణంలో దర్యాప్తు వస్తుంది. మిగతా కాంట్రాక్టర్లను లబోదిబో అంటున్నారు.